శ్రద్ధ చూపిస్తారు. వాళ్ళు వాళ్ళ యొక్క మనకు ఉండే ప్రతి ఒక్క రోగానికి మెయిన్ కారణమైంది ఆలోచన విధానము. మన ఆలోచన విధానాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, మనం కంట్రోల్ చేసుకోవాలి. దీనికనేసి మెడిటేషన్ కేంద్రాలు, యోగా కేంద్రాలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యంపై దృష్టి చూపించాలి. నెక్స్ట్, నేను ఈ సమస్య అనేది లాక్డౌన్లో నేను చూసినప్పుడు కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. వాళ్ళు చేయని వృత్తి ఏమి లేదు. వాళ్ళు చిన్న చితక చాలామంది నలిగిపోయారు. వీళ్ళని పట్టించుకోకుండా ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళని పట్టించుకోలేదు. దీనికి ఎందుకు వాళ్ళ మీద అంత చిన్న చూపు? ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ అని ఏ గవర్నమెంట్ కూడా కానీ వాళ్ళని ఏ రోజు కూడా ఒక నోబెల్ ప్రొఫెషను, ఇప్పుడు మన రాష్ట్రానికి నీటు, జేఈఈ, మెయిన్స్ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి టీచరు తన యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని పిల్లలు వాళ్ళ భవిష్యత్తును ఏదో మంచి డిజైన్ అవుతున్నారు, మంచిగా అవుతున్నారు. అంటే నీట్ ప్రోగ్రామ్స్కి, జేఈఈ మెయిన్స్కి వెళ్తున్నారు. అటువంటి మన ప్రైవేట్ టీచర్లు ఎంత కృషి ఉన్నా వాళ్ళకి సమాజంలో ఎక్కడ కూడా సముచిత స్థానం అనేది లేదు. ఈ సముచిత స్థానాన్ని కల్పించడానికి ఏ గవర్నమెంట్ కూడా ముందుకు రావడం లేదు. దీనికి నేను చేయాల్సిన ప్రోగ్రాం ఏమంటే ప్రైవేట్ టీచర్లకు పక్కా ఇల్లు, రుణ సదుపాయము మరియు ప్రమాద బీమా గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనేసి నా యొక్క 8th పాయింట్ అనేది నిర్ణయించుకున్నాను. నెక్స్ట్, జాబ్స్ క్యాలెండర్ ప్రకారము ప్రతి